పూర్వం ఈ ప్రాంతం ఒక శ్మశాన వాటిక. ఇక్కడ చనిపోయిన వారి శవాలను కాల్చేవారు. వారి బూడిద ఇక్కడ ఇసుకలో కలిసి ఈ ఇసుక నల్లగా మారింది. అందుకే వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తున్నాయని, రాత్రిపూట ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా మారడానికి కారణం ఇదేనని, ఆ ఆత్మలే ఇటుగా వచ్చేవారిని ఇబ్బంది పెడుతున్నాయని, చంపేస్తున్నాయని ఒక కథనం. ఇంకో కథనం, ఈ బీచ్కు వెనుక ఒక కోట ఉంది. రాత్రిపూట ఆ కోటలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఆ కోట పైభాగంలో ఎవరో నిల్చున్నట్టు, ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు, బీచ్ వైపు చూస్తున్నట్టు కొన్ని వింత ఆకారాలు కనిపించాయని చెప్పారు. ఈ కోట చరిత్ర చూస్తే పూర్వం ఇందులో ఎన్నో రాజవంశాలు జీవించాయని, అందులో చాలామంది ఆ కోటలోనే చనిపోయారని, వారి ఆత్మలు ఇంకా ఆ కోటలో తిరుగుతూ ఉన్నాయని, ఆ బీచ్లో కూడా తిరుగుతున్నాయనేది ఈ కథనం సారాంశం. అయితే కొంతమంది ఇక్కడ ఇసుక నల్లగా ఉండడానికి కారణం చుట్టూ కొన్ని పరిశ్రమలు ఉండడమేనని, ఇక్కడ శ్మశానాలు ఏమీ లేవని చెప్తున్నారు.